Alcara Soft Water Conditioner Solution for hot water problems. Call 939990. సమ్మక్క సారలమ్మ జాతరలో దర్శనం అనంతరం చాలామంది కోళ్ళతో కోడికి కాలికి తాళ్ళు కట్టి ఎదురుకోడి అనే ఒక దాంతో ఇక్కడ చాలామంది దర్శనమిస్తుంటారు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్లో ఇక్కడ ఒక కోడికి తాడు కట్టి ఈ వచ్చేటువంటి భక్తులు ఎదురుకోడి సంబంధించినటువంటి ఒక తంతు ఉంటుంది. ఈ తంతు నేపథ్యంలో అసలు ఇది ఎందుకు ఉంటుంది, ఎదురుకోడి యొక్క ఉద్దేశం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, అసలు ఎదురుకోడి ఎందుకు ఇస్తారు సమ్మక్క సారక్కకు? ఎదురుగోళ్ళంటే బెల్లం గడ్డలు ఎదురుగోళ్ళంటే ఇష్టం సారు. మమ్మల్ని ఏమి ఇస్తలేరు, వాళ్ళు బయటకి నెట్టేస్తారు. ఎందుకు వేస్తారు? అమ్మవారికి ఇష్టం ఇవి, మొక్కువాడికి అమ్మవారికి ఇష్టం సార్. ఇవి వేస్తే ఎవడాల కాడ కోలేలు కట్టేసినట్టు ఈడ సూత ఇవి ఎదురు పిల్లలు ఇస్తే ఆమెకు సంబరం సారు. అంతే, భక్తులకు ఆనందం మొక్కుకొద్ది. అంటే ఏం మొక్కుంటది అమ్మ అసలు? అమ్మవారికి పంటలు పైరోలు పిల్లలు జయల్లలు అందరికి చల్లగా చూస్తుంది తల్లి. అదే కోరికలు ఇస్తుంది సమ్మక్క సారక్క, మనసులో కోరుకొని చెప్తారు. బెల్లం ఇస్తారు. ఇట్లా కోడి ఎందుకు ఇస్తారు? బ్రతికున్న అంటే మామూలుగా సమ్మక్క సారక్క అంటేనే కోళ్ళతోటి కోడిని కోసుకొని లేదా మేకను కోసుకొని తినిపోతారు కదా. ఈ బతికున్న కోడిని పైకి ఎగరేయడం ఎందుకు వేస్తారు? అమ్మవారికి తల్లి నీ బాంచను సమ్మక్క సారక్క, మేము ఇల్లు కట్టుకున్నా, మాకు పిల్లలైనా, మేము పెళ్లిళ్ళు వేసుకున్నా, మాకు జాగలు కొన్నా, మేము ప్లాట్లు కొన్నా, మాకు ఏది కొనుక్కుంటే అదే మాకు మంచిగా భక్తి ఇస్తే తల్లి మళ్ళా 3 ఏళ్ళకు మళ్ళా 2 ఏళ్ళకు మళ్ళా గావు పిల్లని ఎత్తాం తల్లి అని మొక్కుకొని వేసుకొని పోతారు సార్. మనం మొక్కుకున్న కోరికే కోడితోటి మొక్కుకున్న కోరికే మనకి ఇస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ వేసుకుంటాం. ఎప్పటి నుంచి సాంప్రదాయం సమ్మవ సారవ తల్లి పిల్ల ఉన్నది వేసుకుంటారు. అంటే ఏమైనా సాంప్రదాయం? కొంతమంది వచ్చి దర్శనం చేసుకొని పోతారు, కోడిని కోసుకోలేక ఇక్కడ వండుకోలేక ఉంటారు కొంతమంది. అంటే ఇది ఎదురుకోడి వేస్తే సమ్మక్కకు ముట్టినట్టు అమ్మ? సమ్మక్క సారక్క ఎదురుకోడి వేసిన వాళ్ళకి అది తెలిసిన వాళ్ళే వేస్తారు సారు. పిల్లలైన వాళ్ళు, భక్తులు, వాళ్ళు నమ్ముకున్న వాళ్ళే ఎదురుకోడి వేస్తారు. కొంతమంది తెలియని వాళ్ళు అంటారు కదా, ఇది వేస్తే ఏమవుతుంది సమ్మక్కకు అని అంటారు. కానీ నమ్ముకున్న వాళ్ళకు, ప్లాట్లు కొనిచ్చిన వాళ్ళకు, భూములు కొనుక్కున్న వాళ్ళకు, ఇల్లులు కట్టుకున్న వాళ్ళకు నమ్మకం అన్నట్టు వేసుకొని పోతారు కదా. మేము పలానప్పుడు వచ్చినప్పుడు మేము ఇల్లు కట్టుకున్నాం, మేము జాగ్రత్త కొనుక్కున్నాం, మాకు పిల్లలు అయ్యిళ్ళు, మాకు పెళ్లిళ్ళు అయినాయి అని మొక్కుకొని వేసుకొని పోయిన వాళ్ళు మళ్ళీ వచ్చి మళ్ళీ వేసుకుంటారు సార్. భక్తి అది సమ్మవ భక్తి ఇచ్చినట్టు వాళ్ళకు, నమ్ముకున్న వాళ్ళకే దేవుని గురించి అని కోడి గురించి తెలుసు సారు, వేరే వాళ్ళకు ఎవరికి తెలియదు. అంటే ఇప్పుడు మరి ప్రభుత్వం ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చాలా మంది అయిపోయారు కదా, వెనకడ కొంతమంది ఉండే, ఇప్పుడు చాలా మంది అయిపోయారు, భక్తులకు ఇబ్బంది అవుతుందని పోలీసు వాళ్ళు ఏమన్నా అంటున్నారు మమ్మల్ని? ఒకప్పుడు 10 మందో 20 మందో ఉన్నారు సారు. ఆమె పుట్టిన కానించాలి ఒక్కరితోటి 10 మంది, ఒక్కరితోటి 10 మంది, ఒకరిని చూసి ఒకరు 10 రూపాయలు సంపాదించుకోవడానికి తల్లి కాడికి వస్తాను. మాకు 10 రూపాయలు దొరికినాయని ఇంకోలు అట్లా మొక్కుకొని ఇది పట్టుకొని వస్తాం సారు. పట్టుకొని వచ్చి 10 రూపాయలు సంపాదించుకొని పోతాం మేము. కానీ పోలీసు వాళ్ళు పోలి అని కొడతారు. అది సమ్మక్క దేవుని పుట్టువాడి కోడి, ఆమె పుట్టువాడి గురించే మేము వచ్చినాం. కానీ మేము మాకు కావాలి, ఈ కోడిని ఎగిరెత్తే మాకు పైసలు వస్తాయి, మాకు ఇవి కావాలి, ఇది ఎత్తుకపోయి విట్టేనే అడుక్కునేది, అందుకని రాలేదు సార్. ఆమెకు పుట్టుడే ఈ కోడి. ఈ కోడి పుంజుతోటి, బెల్లం గడ్డలతోటి, పసుపు కుంకుమే ఆమెకు భక్తి. ఆమెకు గుళ్ళు కాదు, గోపురాలు కాదు, ఆమె ఇండ్లు కాదు, ఆమె గుళ్ళే ఉండలే, ఆమె ఇళ్ళు ఉండలే. ఎండకు ఎండుతుంది, వానకు నడుతుంది, ఆమెకు భక్తే ఇది సార్. అంతే. ఇది ఎదురుకోడి బెల్లం అనేది సమ్మక్క సారలమ్మకు గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు తమ మొక్కులను ఈ ఎదురుకోడి ద్వారా మొక్కుకుంటే తమ మొక్కులు తీరుతాయనేటువంటి ఒక విశ్వాసం అయితే ఇక్కడికి వచ్చే భక్తుల్లో ఉంది. దీంతో ఇక్కడ చాలా మంది కూడా దీనిపైన జీవనోపాధి కూడా పొందుతున్నారు. ఎందుకంటే సమ్మక్కకు ఇష్టమైనటువంటి బెల్లము ఎదురుకోడి అనేది ఈ సమ్మక్క సారలమ్మ మేడారం జాతరలో ప్రత్యేకంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ ఉపేంద్ర మోత్కూర్తో శ్రవణ్, ఐ డ్రీమ్ న్యూస్, సమ్మక్క సారక్క, మేడారం నుంచి.